ఓకే, ఈ రోజు టాపిక్ మనకి భారత యూనియన్ దాని భూభాగ పరిధి. భారత యూనియన్ దాని యొక్క భూభాగ పరిధి, భారతదేశం యొక్క భూభాగ పరిధి గురించి మనం తెలుసుకుంటున్నాం. సో మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఎన్ని భాగాలు ఉండేవి అంటే 22 భాగాలు ఉండే. ప్రజెంట్ 25 భాగాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. సో అందులో మొదటి భాగం, భారత రాజ్యాంగంలోని మొదటి భాగం మనకు దేని గురించి చెప్తుంది అంటే ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి చెప్తుంది. ఇది పార్ట్ 1. భారత రాజ్యాంగంలోని 1వ భాగంలోని 1 to 4 ఆర్టికల్స్. సో 1 to 4 ఆర్టికల్స్ మనకి భారత యూనియన్ మరియు భూభాగ పరిధి గురించి చెప్తుంది. ఏ ఆర్టికల్? సో ఏ ఆర్టికల్స్ అంటే 1 to 4 ఆర్టికల్స్, 1 నుంచి 4 వరకు ఆర్టికల్స్ మనకు భారత యూనియన్ దాని యొక్క భూభాగ పరిధి గురించి చెప్తున్నది. సరే, ఇప్పుడు మనం 1వ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ నెంబర్ 1. సో ఆర్టికల్ నెంబర్ 1 దేని గురించి చెప్తుంది అంటే దేశ నామధేయము మరియు భారత భూభాగం గురించి చెప్తుంది. భారత యూనియన్ గురించి చెప్తుంది. భారత భూభాగము అంటే ఇండియన్ టెరిటరీ గురించి చెప్తుంది. సో 1వ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే దేశం యొక్క నామధేయం, దేశం పేరు, దేశం పేరు గురించి చెప్తుంది. రెండవది భారత భూభాగం గురించి చెప్తుంది. సో భారత భూభాగం గురించి చెప్తున్నది. దేశం పేరు మరియు భారత భూభాగం గురించి మనకు ఆర్టికల్ నెంబర్ 1 చెప్తున్నారు. సో మన భారతదేశం పేరు భారత రాజ్యాంగంలో ఏమని ఉంది అంటే 2 పేర్లతో పిలుస్తున్నారు. మన దేశాన్ని ఆర్టికల్ నెంబర్ 1 ప్రకారం 2 పేర్లతో పిలుస్తున్నారు. ఒకటి ఏమని పిలుస్తారంటే భారత్, that is India. That is India shall be known as Union of States. Union of States అనే పేరుతో పిలుస్తున్నారు. సో ఒకటి భారత్ అని పిలుస్తున్నారు దేశం పేరు, రెండవది ఇండియా అని కూడా పిలుస్తున్నారు. ఇంకా ఈ 2 విధాలుగా కాకుండా మనం ఇంకేమనొచ్చు మన భారతదేశాన్ని అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని కూడా పిలవవచ్చు. అర్థమవుతుందా? ఒకటి భారత్, రెండవది ఇండియా, మూడవది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పిలవచ్చు. సో అయితే ఇవేమో మన దేశం యొక్క పేర్లు. ఇవి 2 పదాలు యూజ్ చేయకుండా ఈ విధంగా కూడా పిలవచ్చు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ భారత్ అనేటువంటి పదమేమో చూస్తే ఇది ప్రాచీన నామం. మన భారతదేశానికి ఒకటేమో ప్రాచీన నామం అంటే ఎప్పుడు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నటువంటి పేరును, భారత్ అనేటువంటి పేరును, సో భరతుడు అనేటువంటి వ్యక్తి పరిపాలించడం వల్ల మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అని మనం చదువుకుంటున్నాం కదా. అంటే ఇది ఒక ప్రాచీన నామం, ఏన్షియంట్ నేమ్ గా చెప్తున్నాం. ఇదేమో మోడర్న్ నేమ్. ఇండియా అనేటువంటిది మోడర్న్ నేమ్. అర్థమవుతుందా? ఇండస్ అనే రివర్ పేరు మీదుగా ఇండియా వచ్చింది. అంటే సింధు నది మన ఇండియాలో ప్రవహించడం వల్ల ఇండియా అని వచ్చింది అని అంటుంటారు కదా. సో మనకి ఇక్కడ ఇండియా అనేదేమో ఆధునిక పేరైతే భారత్ అనేదేమో ప్రాచీన పేరు. సో అట్లా కాకుండా మనం ఇండియాని ఇంకేమని పిలవచ్చు అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పిలవచ్చు. అంటే భారతదేశ నామధేయంలో యూనియన్ అనే పదాన్ని యూజ్ చేశారు. అందుకే మీరు ఏ కేసు చూడండి యూనియన్ ఆఫ్ ఇండియా అంటాడు. యూనియన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది మనకి. ఏ కేసులోనైనా చూసినా గానీ, ఫర్ ఎగ్జాంపుల్ కేశవనంద్ మనకు సో ఏదైనా ఒక కేసు తీసుకోండి, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే యూనియన్ అనే పదాన్ని యూజ్ చేస్తున్నారు. సో మన భారతదేశం పేరులో యూనియన్ అనే పదాన్ని యూజ్ చేస్తున్నారు. అమెరికా లాగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనే పదం యూజ్ చేస్తున్నారా? అమెరికాను మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటున్నాం. సో మరి అట్లనే మన భారతదేశం పేరును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని ఎప్పుడైనా పిలిచారా? మీరు పేపర్లో ఎప్పుడైనా చూసారా? లేదు. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనే పేరును మనం యూజ్ చేయడం లేదు. ఏ పదాన్ని వాడుతున్నాం అంటే యూనియన్ అనే పదాన్ని వాడుతున్నాం. మరి అమెరికా లాగా మన ఇండియా కూడా సమైక్య దేశమే కదా, ఫెడరల్ కంట్రీనే కదా. మన ఇండియా కూడా ఫెడరల్ కంట్రీనే కదా. కానీ ఇండియా అమెరికా లాంటి ఫెడరల్ కంట్రీ కాదు. ఇండియా అమెరికా లాంటి ఫెడరల్ కంట్రీ కాదు. అడ్మినిస్ట్రేషన్ పర్పస్ మాత్రమే, పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే ఇండియాను రాష్ట్రాలుగా విడగొట్టారు. అర్థమవుతుందా? సో మన ఇండియాను రాష్ట్రాలుగా ఎందుకు విడగొట్టారు అంటే జస్ట్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ మాత్రమే విడగొట్టారు అంతే తప్ప
ఇక్కడ పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే విడగొట్టారు తప్ప అమెరికా లాగా రాష్ట్రాలన్నీ కలిసి అగ్రిమెంట్ కుదుర్చుకొని మన దేశం ఏర్పాటు చేయబడలేదు. అర్థమవుతుందా? కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాల లాగా విడగొట్టడం జరిగింది. ఇలా సో రాష్ట్రాలుగా విడగొట్టారు అంతే తప్ప మనది అమెరికా లాగా అగ్రిమెంట్ తో ఏర్పాటు చేయబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 13 పెద్ద రాజ్యాలు కలిసి అగ్రిమెంట్ కుదుర్చుకొని అంటే అగ్రిమెంట్ పైన సైన్ చేసి అంటే ఒప్పందం కుదుర్చుకొని అమెరికాగా ఏర్పాటు చేయబడ్డది. అలా 13 రాష్ట్రాలతో మొదలైనటువంటి అమెరికా ఈ రోజు 50 రాష్ట్రాలుగా విభజన చెందబడ్డది. కానీ ఈ అమెరికా అగ్రిమెంట్ బేస్డ్ గా ఏర్పాటు చేయబడ్డది. అంటే 13 రాష్ట్రాలు కలిసి అగ్రిమెంట్ కుదుర్చుకొని అమెరికా అనేటువంటి దేశంగా ఏర్పాటు చేసుకున్నారు. మనం అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటున్నాం. మరి మన ఇండియా అగ్రిమెంట్ ప్రకారం ఏర్పాటు చేయబడిందా? లేదు కదా. సో మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ అగ్రిమెంట్ కుదుర్చుకొని భారతదేశంగా ఏర్పాటు చేయబడ్డాయా? లేదు కదా. సో అందుకే మన ఇండియాను ఫెడరల్ కంట్రీ లాగానే అమెరికా లాంటి ఫెడరల్ కంట్రీనా అంటే కాదు. అగ్రిమెంట్ ప్రకారం ఏర్పడలేదు కాబట్టి జస్ట్ అడ్మినిస్ట్రేషన్ కోసం మాత్రమే ఇండియాను ఫెడరల్ కంట్రీగా మార్చారు. అర్థమవుతుందా? ఫెడరల్ కంట్రీగా మార్చారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కోసం ఫెడరల్ కంట్రీగా మార్చారు. అట్లాంటప్పుడు అమెరికా లాంటి ఫెడరల్ కంట్రీ అయి ఉండేది ఉంటే ఏమయ్యేది? రాష్ట్రాలు విడిపోయి సపరేట్ దేశం కావడానికి అవకాశం ఉండేది. అర్థమవుతుందా? కాబట్టి రాష్ట్రాలు విడిపోయి సపరేట్ దేశం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో కెనడా లాంటి ఫెడరల్ కంట్రీకి యొక్క క్యారెక్టర్స్ ను మనం తీసుకున్నాము. సో కెనడా నుంచి మనం ఏ పదం తీసుకున్నాము? కెనడా నుంచి మనము యూనియన్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. సో యూనియన్ అనే పదాన్ని ఉపయోగించాలని ఎవరు ప్రతిపాదన చేశారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతిపాదన చేయడం జరిగింది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రతిపాదన ప్రకారము యూనియన్ అనే పదాన్ని యూజ్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఎందుకు యూనియన్ అనే పదం యూజ్ చేశారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని ఎందుకు యూజ్ చేయలేదు అంటే అట్లా యూజ్ చేసి ఉండేది ఉంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని యూజ్ చేసి ఉండేది ఉంటే సో మన దేశం విడిపోవడానికి అవకాశం ఉంటది. అంటే ఒక రాష్ట్రం భారతదేశంలో మేము ఉండము అని సపరేట్ గా దేశం కావడానికి అవకాశం ఉంటుంది. అది అమెరికాలో కనుక చూస్తే అమెరికాలో ఏదైనా ఒక రాష్ట్రం విడిపోయి సపరేట్ దేశం కావచ్చా అంటే కావచ్చు. అమెరికాలో కావచ్చు. కాలిఫోర్నియా అనే స్టేట్ ఆల్రెడీ అమెరికాలో మేము ఉండము అని కొన్ని సంవత్సరాలు అమెరికా నుంచి సపరేట్ దేశంగా ఉండి తర్వాత మళ్ళీ అక్కడున్న ప్రజలు రెఫరెండం పెట్టేసి మళ్ళీ మనం అమెరికాలోనే కలుద్దాము అని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ సేమ్ రిలీజన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సరే అగ్రిమెంట్ ప్రకారం జరిగింది. సేమ్ రిలీజన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ దేశం విడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు లేవు. కానీ మన ఇండియాలో డిఫరెంట్ రిలీజన్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్యాస్ట్ సిస్టమ్ ఉంది, డిఫరెంట్ ప్రిన్స్లీ స్టేట్స్ కలిసి మన భారతదేశం ఏర్పాటు చేయబడ్డాయి. డిఫరెంట్ రాష్ట్రాలు ప్లస్ సంస్థానాలన్నీ విలీనమై భారతదేశం ఏర్పాటు చేయబడ్డది కదా. మరి ఆ సంస్థానాల్లో ఉన్న ప్రజలు తర్వాత కాలంలో మాకు సపరేట్ దేశం కావాలని అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన దేశం నుంచి ఏ రాష్ట్రం కూడా విడిపోకుండా సపరేట్ దేశం కాకుండా సమగ్రతను కాపాడుకునే విధంగా ఏం చేశారు? యూనియన్ అనే పదాన్ని చేర్చారు. అంటే ఫెడరల్ అనే పదం యూజ్ చేయలేదు. సో మన ఇండియా ఫెడరల్ క్యారెక్టర్స్ కలిగి ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫెడరల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ ఫెడరల్ అనే పదం ఉన్న ప్రతి చోట ఏ పదాన్ని యూజ్ చేశారు? యూనియన్ అనే పదాన్ని యూజ్ చేశారు. అర్థమవుతుందా? యూనియన్ అనే పదాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాము అంటే కెనడా దేశపు రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. సో కెనడా దేశపు రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. సో మొత్తం మీద ఇండియా ఫెడరల్ కంట్రీ. కానీ అమెరికాను పోలిన ఫెడరల్ కంట్రీనా లేదా కెనడాను పోలిన ఫెడరల్ కంట్రీనా? కెనడాను పోలిన ఫెడరల్ కంట్రీ. అంటే కెనడాను పోలిన ఫెడరల్ కంట్రీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంటది. ఎక్కువ పవర్స్ అన్ని కూడా ఎవరి చేతుల్లో ఉంటాయి? కేంద్రం చేతుల్లోనే ఉంటాయి. అత్యధిక పవర్స్ అన్ని కూడా కేంద్రం చేతుల్లోనే ఉంటాయి. ఒకవేళ అమెరికా లాంటి ఫెడరల్ కంట్రీ ఉంటే రాష్ట్రాలకి కూడా పవర్స్ ఉండేవి. అప్పుడు రాష్ట్రాలు సపరేట్ గా విడిపోవడానికి కూడా ఛాన్స్ ఉండేది. కాబట్టి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యూనియన్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో చేర్చమని సిఫారసు చేయడం జరిగింది. కాబట్టి ఇండియా అనేది ఫెడరల్ కంట్రీ. కానీ ఎందుకోసం ఫెడరల్ కంట్రీగా మారింది అంటే
మనం ఏమని ఆన్సర్ చేయాలి? పరిపాలన కోసం, పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే. ఎందుకంటే జాగ్రఫికల్ గా పెద్ద దేశము ఒకటి, జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి, జాగ్రఫికల్ గా పెద్ద దేశం కాబట్టి జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అందరినీ పరిపాలించడం కష్టం అవుతుంది కాబట్టి మన దేశాన్ని రాష్ట్రాలుగా విడగొట్టారు. అంతే తప్ప రాష్ట్రాలు అగ్రిమెంట్ చేసుకుని దేశం ఏర్పాటు చేయబడలేదు. ఒకవేళ రాష్ట్రాలు అగ్రిమెంట్ చేసుకుని దేశం ఏర్పాటు చేయబడి ఉండేది ఉంటే మనది ఎలాంటి దేశం అయ్యేది? అమెరికా లాంటి దేశం అయ్యేది. అప్పుడు మన దేశం పేరు ఏమని ఉండేది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని ఉండేది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనే పదం ఇక్కడ వాడలేదు. సో మన దేశం ఫెడరల్ కంట్రీనే, కానీ పరిపాలన కోసం ఫెడరల్ కంట్రీగా మారింది కాబట్టి కెనడాను పోలిన బలమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఫెడరల్ కంట్రీగా మార్చారు. సో యూనియన్ అనే పదాన్ని ఎక్కడ నుండి తీసుకున్నాం మనం? కెనడా దేశపు రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇది మనకు దేశం పేరు. ఓకే, యూనియన్. భారత్ ఉంది, ప్లస్ భారత్ తో పాటు ఇంకేముంది? ఇండియా అనే పదం యూజ్ చేశారు. తర్వాత యూనియన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీ అనేటువంటి పదం లేదా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం యూజ్ చేశారు. సో యూనియన్ అనే పదం యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 2, ఆర్టికల్ నెంబర్ 1లో మనకు ఒకటి దేశం భూభాగం పేరు అని ఉంది, రెండవదేమో దేశం పేరు అని ఉంది, రెండవదేమో భారత భూభాగం అని ఉంది. భారత భూభాగం లేదంటే టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇండియన్ టెరిటరీ అని రాస్తున్నా పర్వాలేదు, ఇండియన్ టెరిటరీ. భారత భూభాగాన్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. భారత భూభాగాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? భారత భూభాగాన్ని 3 ప్రాంతాలుగా విడగొట్టవచ్చు మనం. ఒకటేమో స్టేట్స్, రాష్ట్రాలు. ఒకటేమో రాష్ట్రాలు. సో మన ఇండియాను ఒకటి రాష్ట్రాలుగా విడగొట్టారంట. రెండవది యూనియన్ టెరిటరీస్ గా విడగొట్టారంట. యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి? కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. ఇంకా భారతదేశాన్ని 3 భాగాలుగా విభజించారు కదా. ఒకటి రాష్ట్రాలు అయితే, రెండోది కేంద్ర పాలిత ప్రాంతాలు అయితే, మూడవది అర్జిత ప్రాంతాలు. అర్జిత ప్రాంతాలు లేదా అక్వాజిషన్ ప్లేసెస్ అంటాము. అర్జిత ప్రాంతాలు లేదంటే ఏమంటాము? అక్వాజిషన్ ప్లేసెస్ అని పిలుస్తాము. ఓకే, ఇప్పుడు రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఈ అర్జిత ప్రాంతాలు అనే పదము, అక్వాజిషన్ ప్లేసెస్ అనే పదము ఎక్కడైనా మనం చూసామా? సో అర్జిత ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? అవి మీరు చెప్పగలుగుతారా? అర్జిత ప్రాంతాలు ఏం లేవు. అర్థమవుతుందా? ఏంటి అర్జిత ప్రాంతాలు అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ అయితే స్టేట్స్. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మన ఇండియాలో? 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి అర్జిత ప్రాంతాలు ఏమున్నాయి? అర్జిత ప్రాంతాలు ఏమీ లేవు. అర్జిత ప్రాంతాలు అంటే ఏంటి? వేరే దేశం నుండి మన భారతదేశం తీసుకున్న ప్రాంతాలు, అనగా వేరే దేశం నుంచి ఆక్రమించుకున్న ప్రాంతాలైనా కావచ్చు, లేదా వేరే దేశం ఇచ్చినటువంటి ప్రాంతాలైనా కావచ్చు, లేదంటే ఏదైనా ఒక విదేశీ భూభాగాన్ని ఇండియాలో కలిపినటువంటి భాగాన్ని కూడా మనం అక్విజిషన్ ప్లేసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే 1954లో ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి మనము ఏం ప్రాంతాన్ని తీసుకున్నాం? సో పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి ప్రాంతాన్ని తీసుకున్నాం. పాండిచ్చేరి అనే కేంద్ర పాలిత ప్రాంతాన్ని తీసుకున్నాం. పాండిచ్చేరి అంటే ఒకటే ప్లేస్ కాదు కదా. పాండిచ్చేరి అంటే 4 రకాల ప్లేస్ ని కలిపి మనం పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అంటాం. ఒకటి పాండిచ్చేరి, రెండవది వచ్చేసి కరైకల్, మూడవది మాహే, నాలుగవది యానం. ఈ ప్లేస్లను కలిపి మనం ఏమంటామంటే పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అంటున్నాం. మరి ఈ పుదుచ్చేరి లేదా పాండిచ్చేరిని ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. అర్థమవుతుందా? మరి ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అలానే ఉంచి ఉండేది ఉంటే మనం వాటిని అప్పుడు ఏమని పిలిచేవాళ్ళము? అర్జిత ప్రాంతాలు, అక్విజిషన్ ప్లేస్ అని అనేవాళ్ళం. కానీ ఇప్పుడు అలానే ఉంచారా? అర్జిత ప్రాంతంగానే ఉంచారా? లేదు కదా. సో అర్జిత ప్రాంతంగా ఉంచలేదు. సో అలా ఉంచలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని దేనిగా మార్చారు? యూనియన్ టెరిటరీగా మార్చేశారు, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు కదా. నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీని కూడా పోర్చుగీస్ వారి దగ్గర నుంచి దాద్రా నగర్
హవేలీని కూడా మనకు పోర్చుగీస్ వారి దగ్గర నుంచి ఎవరు ఆక్రమించారు? మన ఇండియా తీసుకుంది దాద్రా నగర్ అండ్ హవేలీ. సో దాద్రా నగర్ అండ్ హవేలీ అనే ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతాన్ని 1954లో పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి, ఇదేమో ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి, ఇది పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. కానీ తర్వాత కాలంలో దీన్ని దేనిగా మార్చారు? యూనియన్ టెరిటరీగా మార్చారా లేదా? మార్చేశారు. నెక్స్ట్ 1961లో గోవాను 1961లో గోవాను ఆపరేషన్ విజయ్ అనే పేరుతోటి గోవాను మరియు డామన్ డయ్యు అనే రెండు ప్రాంతాలను పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి ఆక్రమించుకుంది. ఎవరి దగ్గర నుంచి ఆక్రమించుకుంది? పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి ఆక్రమించుకుంది. ఎప్పుడు? 1961లో 1961లో గోవాను మరియు డామన్ డయ్యు అనే రెండు ప్లేసులను పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి ఇండియా ఆపరేషన్ విజయ్ అనే పేరుతోటి సైనిక చర్యతోటి ఆక్రమించుకోవడం జరిగింది. సో మరి ఇప్పుడు గోవాను అలానే ఉంచారు? లేదు కదా, గోవాను ఫస్ట్ యూటీగా మార్చారు. యూటీగా మార్చి మళ్ళీ 1962లోనేమో గోవాను యూటీగా మార్చారు, అంటే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. తర్వాత దాన్ని స్టేట్ గా మార్చేశారు. అంటే ఇప్పుడు గోవా అనేది ఏంటి? స్టేట్. గోవా అనేది స్టేట్. మరి డామన్ డయ్యు యూనియన్ టెరిటరీ. సో ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలుగా చెప్తా ఉన్నాను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? భారత భూభాగాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒకటేమో రాష్ట్రాలు, రెండవదేమో కేంద్రపాలిత ప్రాంతాలు, మూడవదేమో అర్జిత ప్రాంతాలు. కానీ అర్జిత ప్రాంతాలు ఒక్కటి కూడా ఇప్పటికీ లేవు. ఎందుకు లేవు అంటే వేరే దేశం నుంచి అర్జించినటువంటి ప్రాంతాలు లేదా వేరే దేశం నుండి తీసుకున్న ప్రాంతాలు ప్రెసెంట్ వాటిని దేనిగా మార్చారు? రాష్ట్రంగానో లేదంటే కేంద్రపాలిత ప్రాంతంగానో మార్చేశారు. కాబట్టి అక్విజిషన్ ప్లేసెస్ ఏమీ లేవు. ఓకేనా? ఇదంతా కూడా మనకు ఏ ఆర్టికల్ చెప్తుంది? సో ఇదంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఏ ఆర్టికల్ చెప్తున్నది అంటే ఆర్టికల్ నెంబర్ 1 చెప్తున్నది. ఒకసారి మనం ఆర్టికల్ నెంబర్ 1 రిపీట్ చేద్దాం. ఆర్టికల్ నెంబర్ 1 దేని గురించి చెప్తుంది? ఒకటి భారత యూనియన్ గురించి చెప్తుంది. భారత యూనియన్ లేదంటే భారతదేశం యొక్క నామధేయం గురించి చెప్తుంది. సో మన దేశం యొక్క పేరు ఏమనుంది? భారత్ అని ఉంది, ఇండియా అని ఉంది, ఇంకేమని పిలుస్తాం? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది. యూనియన్ అనే పదాన్ని ఎందుకు తీసుకున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని ఎందుకు తీసుకోలేదు అంటే అమెరికా లాగా మనది అగ్రిమెంట్ ప్రకారంగా ఏర్పడ్డ దేశం కాదు కాబట్టి యూనియన్ అనే పదాన్ని తీసుకున్నారు. ఇలా యూనియన్ అనే పదాన్ని తీసుకోవడం వల్ల బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండి బలహీనమైన రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి రాష్ట్రాలను కేంద్రం కంట్రోల్ చేయగలుగుతుంది. జస్ట్ పరిపాలన కోసం మాత్రమే దేశాన్ని విభజించి రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు. అర్థమవుతుందా? నెక్స్ట్ రెండవది భారత భూభాగాన్ని 3 భాగాలుగా విభజించారు. ఏంటవి? ఒకటి స్టేట్స్, రెండవది యూనియన్ టెరిటరీస్, మూడవది అక్విజిషన్ ప్లేసెస్ లేదా భారతదేశం ఆర్జించిన ప్రాంతాలు. ఓకేనా? సో ఒకటో భాగంలో పార్ట్ 1 ఒకటో భాగంలోని 1 to 4 ఆర్టికల్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందులో ఆర్టికల్ నెంబర్ 1 అనేది అయిపోయింది.